హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అయితే చాలా బాగున్నా, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. మన గార్డెన్లో వచ్చేసి హోమ్ గార్డెన్లో మన నల్లేరు మొక్క పెంచుతున్నాము. నల్లేరు మొక్క గురించి మీకు తెలిసే ఉంటుంది. నల్లేరు మొక్క చాలా మంచిది బోన్స్కి. చట్నీ చేసుకుని తింటారు అది. మా గార్డెన్లో అది నల్లేరు మొక్క పెంచుతున్నాము. ఇవాళ హార్వెస్టింగ్ చేయబోతున్నాము. హార్వెస్టింగ్ చేసి ఇదే వీడియోలో నేను చట్నీ కూడా ఎలా తయారు చేస్తారో కంటిన్యూ ఇదే వీడియోలో పెడతాను. మీరు వీడియో మాత్రం లాస్ట్ రోజు చూడండి, స్కిప్ చేయకుండా. ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. మనం ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసి నాతో పాటు ఇదే మనం చేయబోతుంది, హార్వెస్టింగ్ చేయబోతుంది. ఇదే నల్లేరు మొక్క మా బాల్కనీలో పెంచుకుంటున్నాము. మా అపార్ట్మెంట్ ఎదురుగా వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే అది అడిగి తీసుకొచ్చుకున్నాం. కొమ్మలు ఒక 5-6 కొమ్మలు తీసుకొచ్చి పెట్టినాము. తీసుకొచ్చి పెడితే చాలా వస్తుంది. అసలు మామూలుగా ఇది మేము ఎప్పుడప్పుడు కట్ చేస్తున్నాం, అంటే లేత కొమ్మలు ఉన్నప్పుడు కట్ చేసి వాటితో మేము చట్నీ కానీ సాంబార్లో కానీ వేసుకుంటాము. నల్లేరు మొక్క మెయిన్ రీజన్ ఏంట్రా అంటే, మా ఇంట్లో 2 ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళకి మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నాయి. నేను డాక్టర్ మంతనేన గారి వీడియో చూశాను, ఆయన చాలా బాగా చెప్తారు. మంతనేన గారి వీడియో చూసిన తర్వాతనే నేను నల్లేరు మొక్క తీసుకొచ్చి నాటడం జరిగింది. ఇది వెనుకటికి తినడానికి రోడ్డు పచ్చలుగా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు అందరం మర్చిపోయాము. కానీ నల్లేరు వెనకాల చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి. ఇది కీళ్ళకి పెట్టిందే పేరు, ఎముకలకి పెట్టిందే పేరు. విరిగిన ఎముకలు అతకడానికి చాలా బాగా పనిచేస్తుంది నల్లేరు అనేది. పల్లెటూర్లలో మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది చాలా. వెనకటికి ఏం చేసేవాళ్ళు అంటే, రోడ్లు వర్షాకాలంలో బాగా వర్షానికి గుంటలు పడి ఉంటాయి కదా, ఆ గుంటలు ఫిల్ చేయడానికి, అంటే గ్యాపులు ఫిల్ చేయడానికి కట్ చేసుకొచ్చి దాంట్లో వేసేవాళ్ళంట. అప్పుడు ఆ బండ్లు అనేవి చాలా సులువుగా వెళ్ళాయి. ఈ నల్లేరు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందుకోసమని మీరు కూడా తీసుకొచ్చుకొని నాటుకోండి ఇంట్లో. చాలా మంచిది, హెల్త్ పరంగా ఆరోగ్యానికి చాలా మంచిది. నల్లేరు మొక్క మనం ఒకసారి నాటేమంటే తీసుకొచ్చి అసలు అది పోదు, ఇంకా చచ్చిపోదు. దానికి నీళ్ళు పోసినా పోయకపోయినా కానీ బతుకుతుంది. మొత్తానికి కటింగ్ అయితే చేసేసినాము. చెట్టు చాలా చిన్నగా ఉండే ఎంత వచ్చిందని అనుకుంటున్నారా? బయట ఇంకో చెట్టు కూడా ఉండే, అది కూడా కట్ చేశాను. మీకు చూపించలేదు, అది బాల్కనీ అది కూడా చూపించాను. ఈ పైన బీరకాయకు ఉన్నట్టుగా ఉంటుంది, మొత్తం పీలప్ చేసుకోవాలి. అది చూపిస్తాను. ఈ నల్లేరు తీగలుగా ఉంటాయి కదా, పెద్దగా ఉంటాయి కదా, అది తర్వాత మనం అంటే విరిచిన తర్వాత చిన్న చిన్న కాడలుగా ఈ సైజులో ఉంటాయి. ఇంత సైజులో ఉంటాయి. ఈ సైజులో మధ్యలో ఒక ఆకు ఉంటుంది, మళ్ళీ ఇంకో చిన్న సైజు ఉంటుంది, మళ్ళీ ఒక ఆకు ఉంటుంది, మళ్ళీ ఒక చిన్న సైజు అలా ఉంటుంది. అయితే ఇది మధ్యలో కట్ చేసుకున్నాము. కట్ చేసుకొని నీట్గా బీరకాయకి ఎట్లయితే తీసేస్తాం, పీలప్ చేస్తామో సేమ్ అదే పద్ధతిలోనే మొత్తం అంతా పీలప్ చేసుకుంటున్నాము. ఇది యాక్చువల్గా డైరెక్ట్ కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మనకు పీచుగా తగులుతుంటుంది ఏదన్నా చట్నీ చేసుకున్నప్పుడు. ఒకసారి ఆల్రెడీ మాకు అట్లా అనిపించింది చేసుకుంటే, అందుకే అట్లా నచ్చలేదు. ఈ విధంగా మేము మొత్తం పీలప్ చేసుకోవాలని చెప్పేసి పీలప్ చేసుకుంటున్నాము. ఈ కవర్ కూడా ఎందుకు వేసుకున్నామంటే కొంచెం జిగురుగా ఉంటుంది, కొంచెం ఇచ్చింగ్ కూడా అవుతుంది. అందుకోసమని కవర్ వేసుకొని నీట్గా మొత్తం పీలప్ చేసేస్తున్నాము. పీలప్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చింది అనేది. వావ్, సూపర్. అసలు పీచ్ అనేదే లేదు, చాలా బాగుంది అసలు. మీరు కూడా ఇలాగే చేసుకోండి. చాలామంది డైరెక్ట్గా వేస్తారు, అట్లా వేసుకోకండి, పీచ్గా ఉంటుంది. ఇట్లా కట్ చేసుకొని నీట్గా పీలప్ చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ ఇట్లా చేయడం వల్ల కొంచెం టైం అనేది బాగా టైం పడుతుంది, కానీ ఇట్లనే బాగుంటుంది. ఇంకోటి, ఈ పచ్చడి అనేది కంపల్సరీగా వారానికి ఒకసారి తినాలి. తింటే చాలా మన ఎముకలు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా మంచిది హెల్త్ పరంగా. బయట బర్గర్లు తర్వాత పిజ్జాలు అవి తినేదానికంటే ఇది తినండి, చాలా మంచిది. వేసేది మాత్రం చాలా పోయింది, అసలు మాత్రం గింత వచ్చింది. ఆకులు కూడా పడేయకండి, ఆకులు కూడా ఉంచుకోండి. ఈ కిచెన్ వేస్ట్ అనేది ఇదివరకు అయితే మొత్తం పడేసేవాళ్ళము నేను గార్డెనింగ్ స్టార్ట్ చేయకముందు. కానీ నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా కూడా నీట్గా ఒక డబ్బాలో వేసి పెట్టి వేస్ట్ కంపోస్ట్ తయారు చేస్తున్నాము. ఈ మొక్కలకి మొత్తం అదే వేస్తామన్నమాట మేము. నీట్గా కట్ చేసి పెట్టినాం కదా, ఇప్పుడు దీంతో చట్నీ చేయబోతున్నాము. చూడండి.
ఇప్పుడు మేము పచ్చిమిర్చితో చేస్తాం. పచ్చిమిర్చి ఇట్లా కట్ చేసుకుంటే వేపేటప్పుడు చిందకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టేసి కావాల్సిన పదార్థాలు: జీలకర్ర, ధనియాలు, వేరుశనగ, గుండు మినపప్పు, ఆవాలు, పచ్చిశనగపప్పు, తెల్ల నువ్వులు, ఆయిల్ 50 ml. వేసుకొని బాగా వేసుకోవాలి. నువ్వులు పల్లీలు వేసినందువల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. చట్నీకి మంచి టేస్ట్ వస్తుంది. నువ్వులు కొంచెం చిటపటలాడేంత వరకు వేపుకొని పల్లీలు వేగిన తర్వాత నువ్వులు వేయాలి. పచ్చిమిర్చి ఒక 50 grams పచ్చిమిర్చి, మనం పచ్చిమిరపకాయలు కాయల లెక్క వేసుకుంటే ఒక 15 కాయల వరకు ఉంటుంది. 15. నువ్వుల నూనె కానీ వేరుశనగ నూనె కానీ బాగుంటుంది ఈ చట్నీకి. మేము వేరుశనగ నూనె వేస్తున్నాం. ధనియా, జీర, కొంచెం మెంతులు, ఒక గిన్నెకి వేసుకొని ఈ కాడల్ని వేపుకోవాలి. ఏడెనిమిది నిమిషాల సేపు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలపెడుతూ ఉండాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేయాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ఇప్పుడు తీసి పక్కన పెట్టాలి. బాగా ఆరిపోయిన తర్వాత మనం మిక్సీకి వేసుకోవాల్సి వస్తుంది. ఒక 5 minutes తీసి పక్కన పెట్టేసుకొని ఆ చల్లారిన తర్వాత అప్పుడు మనం మిక్సీకి వేసుకోవాలి. ఇది సరిపడా కళ్ళుప్పు వేసుకోండి. ఏంటంటే ఇది హాఫ్ పీస్ తీసినా కూడా చూడండి ఇంకెంత వచ్చింది. అది గ్రైండర్కి అడ్డం పడుతుంది జార్కి. అంతా మేము క్లీన్ చేసినా చూడండి ఎట్లా ఇంకా దానే ఉంటారు. పీచు చాలా వచ్చింది. పీచు చాలా వచ్చింది.
చిన్న బెల్లం ముక్క వేసుకుంటే టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. చిన్నది వేసుకోండి. ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకోవాలి. పచ్చిశనగపప్పు 1 స్పూను, గుండు మినపప్పు 1 స్పూను, 1 స్పూను జీలకర్ర, ఆవాలు 1 స్పూను, నలగొట్టిన చెన్నెల్లిపాయలు, 2 ఎండుమిర్చి, ఎల్జీ ఇంగువ. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, స్మెల్ కూడా బాగుంటుంది. మేమైతే ఎల్జీ వాడుతున్నాం. మీరు ఎనీ ఇంగువ ఏది ఉంటుంది అవైలబిలిటీలో ఏది ఉంటుంది అది వేసుకోండి. ఇంగువ తాలింపులోనే వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత స్టవ్ కట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆఫ్ చేసుకొని ఇప్పుడు మనం మిక్సీ చేసిన వీటిలో మనం ఈ పచ్చి ఉల్లిపాయలు కట్ చేసుకొని ఉంటాయి కదా సన్నవి, ఇందులో మనం వేసి ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. పచ్చి ఉల్లిపాయలు సన్నగా తవ్వుకున్న మొత్తం నేను మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. నల్లేరు చట్నీ చాలా సింపుల్గా మీరు కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి పిల్లలకు కూడా అలవాటు చేయండి, చాలా హెల్త్కి చాలా మంచిది. ఇది మొత్తం తాలింపు అయిపోయిన తర్వాత గిన్నెలోకి మార్చుకోవాలి. ఇంకా ఫైనల్గా నల్లేరు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి అన్నంలో కొంచెం వేసుకుని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. నేను ఈ వీడియో ఎంతతో ఎంజాయ్ చేయబోతున్నాను. తిరిగి మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.